వెల్కమ్ టు టీసెట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం ఇక్కడ ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇజ్రాయెల్ అనేటువంటి దేశం యొక్క మ్యాప్ మనం చూద్దాం. ఇక్కడ సో ఈ ప్రాంతం ఇజ్రాయెల్ దేశం యొక్క, సో ఇదంతా కూడా ఇజ్రాయెల్ దేశం యొక్క మ్యాప్. ఓకే, సో భారతదేశం అక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఈ రెండు దేశాల మధ్య రిలేషన్షిప్స్ అనేటువంటివి మరి ఎట్లా ప్రారంభమైనాయి, ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు అనేటువంటివి ఏ విధంగా ఉంది, దానితో పాటు ఇజ్రాయెల్ దేశానికి పాలస్తీనా దేశానికి ఎందుకు ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, మరి ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి వేళ భారతదేశం ఏ స్టాండ్ని తీసుకుంది, భారతదేశం మరి ఏ దేశానికి సపోర్ట్ చేస్తూ ఉంది, అసలు సపోర్ట్ చేస్తుందా లేదా అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో రైట్, లెట్ us స్టార్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ టైమ్ లైన్స్ ఆఫ్ ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్స్ చూసుకున్నట్లయితే 1947లో ఇండియా హ్యాడ్ ఓటెడ్ ఎగనెస్ట్ పార్టిషనింగ్ పాలస్తీనాన్ ఎట్ UN. సో ఇక్కడ ఏం లేదు, 1947లో యునైటెడ్ నేషన్స్లో ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ జరిగింది. దేనికి సంబంధించినటువంటి ఓటింగ్ జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇజ్రాయెల్ దేశం అని అనుకుంటే ఇజ్రాయెల్లో ఇంటర్నల్గా పార్ట్గా పాలస్తీనా అనేటువంటి ఇంకొక దేశం ఉంటుంది. పాలస్తీనైన్ లేదా పాలస్తీనా అంటాం. సో పాలస్తీనా అంటాం, లేదా ఇంకొక ఇంగ్లీష్ లైక్ ఫాంటిక్స్లో పాలస్తీనైన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఓకే, సో ఇవి యాక్చువల్గా ముందుగా ఈ ప్రాంతం పాలస్తీనా కంట్రోల్లో ఉండేది. దాని తర్వాత ఇజ్రాయెల్ కంట్రోల్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత 1947లో ఒక ప్రపోజల్ యునైటెడ్ నేషన్స్లో పెట్టారు. ఏమని పెట్టారు అంటే ఈ రెండు ప్రాంతాలను కూడా రెండు దేశాలుగా విభజన చేయండి అని చెప్పేసి ప్రపోజల్ని పెట్టడం జరిగింది. ఓకేనా. సో పాలస్తీనా ఏరియా ఏదైతే ఉందో, పాలస్తీనాకి చెందినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, సో జనరల్గా ఈ పాలస్తీనా ప్రజలు అందరూ కూడా ఇస్లామిక్ రిలీజియన్కి చెందినటువంటి వారు. ఈ యొక్క ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా జూదులు లేదా జ్యూస్ అంటాం, లేదా యూదులు అంటాం. యూదులు కానీ జ్యూస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రజలు, ఇజ్రాయెల్ ఈ గ్రూప్ ఏదైతే ఉందో వీరు రిలీజియన్ వచ్చి జ్యూస్ అంటాం. ఈ పాలస్తీనానికి చెందినటువంటి ప్రజలు అంటే వీరి యొక్క రిలీజియన్ అరబ్ సంబంధించినటువంటిది, అరబ్స్ అంటాం. ఓకేనా. సో అయితే యునైటెడ్ నేషన్స్లో పెట్టినటువంటి తీర్మానం ఏంటి అంటే ఈ ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని రెండుగా విభజన చేయండి అని ప్రపోజల్ పెట్టారు. ఆ విభజన ఏ క్రైటీరియా ప్రకారం పెట్టారు అంటే రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టడం జరిగింది. మతం. సో రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మతం ప్రకారం రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రపోజల్ పెట్టారు. మరి దీనికి ఇండియా సపోర్ట్ చేసిందా చేయలేదంటే ఇండియా సపోర్ట్ చేయలేదు. ఇండియా ఏమన్నది అంటే ఒక ప్రాంతాన్ని మత ఆధారితంగా విడగొట్టడం, విభజన చేయటం మాకు ఇష్టం లేదు, మేము సపోర్ట్ చేయమని చెప్పేసి ఇండియా దానిలో ఓటింగ్కి అక్కడ అగెనెస్ట్గా ఓటింగ్ చేయటం జరిగింది. క్లియర్ కదా. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రిలీజియన్స్ ఏమున్నాయి, పాలస్తీనా దీని రిలీజియన్ అరబ్ అంటే ఇస్లామిక్ రిలీజియన్, ఇజ్రాయెల్ ఏమో యూదులకు సంబంధించినటువంటి రిలీజియన్ అనమాట. సో దాని తర్వాత 1950లో జరిగినటువంటి పరిణామం ఏంటి అంటే ఇజ్రాయెల్ అనేటువంటి ఈ ప్రాంతాన్ని మనం దేశంగా గుర్తింపించాం. సో ఫైనల్గా ఇక్కడ ఏమన్నాం, ఇజ్రాయెల్ అనేటువంటిది ఒక దేశంగా మనం 1950 నుంచి కూడా రికగ్నైజేషన్, గుర్తింపు అనేటువంటిది ఇచ్చాం. బట్ ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటి, ఇంకొక అంశం, మరి ఇజ్రాయెల్ని దేశంగా గుర్తించాం, పాలస్తీనా ప్రాంతాన్ని దేశంగా గుర్తించామా? అప్పటికి ఆ టైంలో గుర్తించలేదు. ఈవెన్ ఇప్పటికీ కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఇప్పటికీ కూడా పాలస్తీనా అనేటువంటి ఒక ప్రాంతాన్ని దేశంగా ఇప్పటికీ కూడా గుర్తించలేదు. అదొక అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రాంతాన్ని మాత్రమే ఒక దేశంగా గుర్తించారు, పాలస్తీనా అనేటువంటి ప్రాంతాన్ని మాత్రం ఒక దేశంగా గుర్తించలేదు. ఇదొక అంశం గుర్తుపెట్టుకోండి. ఇక దాని తర్వాత 1992లో, సో 1992వ సంవత్సరంలో ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య ఫుల్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అనేటువంటివి ప్రారంభమైనాయండి. సో పూర్తి దౌత్య సంబంధాలు ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య
1992 నుంచి ప్రారంభం అవడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా గుర్తుపెట్టుకోండి. ఇక దాని తర్వాత మనం మాట్లాడుకున్నట్లయితే 2017లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ స్టేట్ విజిట్ టు ఇజ్రాయెల్, బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు డూ సో. సో 2017 సంవత్సరంలో ఆ టైంలో భారతదేశంలో పీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఇజ్రాయెల్ దేశంకి విజిట్ చేశారు. అట్లా ఆ విధంగా భారతదేశం నుంచి వెళ్ళటం మొట్టమొదటి ఆ పీఎంగా మనకి గుర్తుపెట్టుకోవాలి. ఇక దాని తర్వాత వెళ్ళిన తర్వాత రెండు దేశాల మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందం అనేటువంటిది రెండు దేశాల మధ్య అంటే ఇండియా ఇజ్రాయెల్ మధ్య ఏ టైంలో జరిగింది? 2017లో జరగటం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్. దాని తర్వాత 2018 మనం చూసాము అనుకోండి. ఇండియా ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రెజల్యూషన్ brought by Turkey and Yemen in UN opposing US decision recognizing Jerusalem as the capital of Israel అండి. ఓకేనా? సో 2018లో టర్కీ దేశము అదేవిధంగా యమన్ అనేటువంటి దేశం రెండు దేశాలు కూడా ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రపోజల్ పెట్టాయి. ఓకేనా? సో ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రపోజల్ని పెట్టాయండి. సో ఆ ప్రపోజల్ ఏంటి అంటే ఇజ్రాయెల్ యొక్క రాజధానిగా జెరూసలేంని గుర్తిస్తున్నట్లు. సో దానికి కూడా ఇండియా అయితే సపోర్ట్ చేయటం జరిగింది. ఇది ఒక అంశంగా గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అండి, ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ జెరూసలేం అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ. ఇక దాని తర్వాత 2021లో ఇండియా అబ్స్టైన్డ్ ఆన్ రెజల్యూషన్ దట్ కాల్స్ ఆన్ UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ టు సెట్ అప్ ఏ పర్మనెంట్ కమిషన్ టు ప్రోబ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఇన్ గాజా, వెస్ట్ బ్యాంక్ అండ్ పాలస్తీనా. సో దాని తర్వాత ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రపోజల్ పెట్టారు. ఏ ప్రపోజల్ అంటే పాలస్తీనా ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ బ్లాక్ ఇదేదైతే ఉందో ఇది ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతం అనుకుంటే ఇక్కడ ఈ ప్లేస్లో గాజా స్ట్రిప్ అనేటువంటిది ఉంటుంది, గాజా అంటాం. ఈ ప్లేస్లో వెస్ట్ బ్యాంక్ అనేటువంటి ప్లేస్ ఒక ప్లేస్ ఉంటా ఉంది. అక్కడక్కడ పాలస్తీనాకు సంబంధించినటువంటి వారు నివసిస్తూ ఉన్నారు. ఈ గాజా కానీ వెస్ట్ బ్యాంక్ కానీ ఈ డాట్స్ ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా పాలస్తీనా పరిధిలో ఉన్నటువంటిది. సో యునైటెడ్ నేషన్స్లో తీసుకొచ్చినటువంటి ప్రపోజల్ ఏంటి అంటే ఈ గాజాలో వెస్ట్ బ్యాంక్లో మీకు ఇటు చుక్కలు కనిపిస్తున్నటువంటి ప్రాంతాలలో హ్యూమన్ రైట్స్ వైలేషన్, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని దానికి సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే దానిలో ఇండియా ఓటింగ్ వేయకుండా అబ్స్టాండ్ అయింది. ఓకేనా? సో ఇది ఒక అంశాన్ని అయితే గుర్తుపెట్టుకున్నా. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది అంటే ఇజ్రాయెల్కి అంటే డైరెక్ట్గా చెప్పకుండా అన్అఫిషియల్గా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పాలస్తీనా సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు అబ్స్టాండ్ అవుతూ ఉన్నారు. ఏదో ఒక అంశాన్ని అయితే మనకు గుర్తుపెట్టుకోవాలి. ఇక దాని తర్వాత మరి ఎందుకు ఇజ్రాయెల్ దేశంతో 1992 వరకు భారతదేశము ఈ యొక్క డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ కానీ లేదు అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ కానీ చేసుకోలేదు అంటే దానికి గల కారణాలు ఏంటి అంటే ఒకటి పొలిటికల్ ఐడియాలజీ డిఫరెన్స్ అండి. కారణం ఏంటి అంటే ఈ కోల్డ్ వార్ వచ్చేటువంటి సమయం కానీ ఈ కోల్డ్ వార్ టైంలో ప్రపంచం అంతా కూడా స్ప్లిట్ అవ్వడం జరిగింది. ఒకటి వెస్ట్ బ్లాక్ కానీ, రెండు ఈస్ట్ బ్లాక్ కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా స్ప్లిట్ అవ్వడం జరిగింది. వెస్ట్ బ్లాక్కి అధ్యక్షత వహించేది నాటో అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈస్టర్న్ బ్లాక్కి మేజర్గా ఉన్నటువంటి అది సోవియట్ యూనియన్ అండి. సో సోవియట్ యూనియన్ ఆర్గనైజేషన్. సో మెయిన్ కంట్రీ చూసుకుంటే రష్యా అనేటువంటి ఒక దేశం అండి. ఓకేనా? సో ఇక్కడ ఇజ్రాయెల్ అనేటువంటి దేశం మరి ఎటు సైడ్ ఉంది? వెస్టర్న్ సైడా ఈస్టర్న్ సైడా? ఇజ్రాయెల్ దేశము వచ్చి వెస్టర్న్ సైడ్, అమెరికాకు సపోర్ట్గా నాటో దళాల్లో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉండటం జరిగింది. సో మరి ఇండియా ఎటు సైడ్ ఉంది? ఇక్కడ ఇండియా ఎటు పక్క కూడా లేదు. సో ఇండియన్ గవర్నమెంట్ ఇండియా వెస్ట్ బ్లాక్కి సపోర్ట్గా లేదు, ఈస్టర్న్ బ్లాక్కి సపోర్ట్గా లేదు. మరి ఎవరి సైడ్ ఉంది? మధ్యలో. దాన్ని నామ్ అంటాం, నాన్ అలైన్డ్ మూమెంట్ అంటాం. మధ్యలో ఏముంటుందండి? నాన్
అలైన్డ్ మూమెంట్ అని మనం పిలుస్తామండి. క్లియర్ కదా? సో చూడండి ఇక్కడ నాన్ అలైన్డ్ మూమెంట్ అంటే మధ్యలో. సో మేము అటు కాదు ఇటు కాదు మధ్యలో ఉంటాం అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ ఈ మధ్య పాత్ర తీసుకుంది. సో అందుకోసమే ఇక్కడ పొలిటికల్ ఐడియాలజీ డిఫరెన్స్ వచ్చి సో ఇండియన్ గవర్నమెంట్ వెస్ట్ బ్లాక్కి చెందినటువంటి ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ అనేటువంటిది చేయలేదు, అగ్రిమెంట్ అనేటువంటిది చేయలేదు. సో ఈ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇక దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే సో ఇక్కడ చూడండి ఇక్కడ నెహ్రూ అయిన గాంధీజీ స్టాండ్. సో బోత్ ఆఫ్ దెమ్ ప్లెడ్జ్డ్ సపోర్ట్ ఫర్ ద పాలస్తీన్ and rejected the notion of two nations based on religious criteria. సో మనం మాట్లాడుకున్నాం. సో 1947లో ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రపోజల్ పెట్టారు. ఏ ప్రపోజలు? ఒక ప్రాంతాన్ని ఇజ్రాయెల్ అనేటువంటి ఒక దేశం, పాలస్తీనా అనేటువంటి ఒక దేశం ఏర్పడాలి. ఆ ఏర్పడేటువంటిది మతానుసారంగా రిలీజియన్ బేసిస్లో ఏర్పడాలని ప్రపోజల్ అయితే పెట్టారు. సో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది 1947లో? సపోర్ట్ చేయలేదు. దానికి మూలమైనటువంటి కారణాలు ఎవరు? వీరిద్దరూ కూడా. సో నెహ్రూ గారు కానీ గాంధీజీ గారు కానీ అపోజ్ చేశారు. ఒక దేశాన్నైనా ఒక ప్రాంతాన్నైనా మత ప్రాతిపదికన విడగొట్టొద్దు అని వీళ్ళు స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తారు. కారణం ఏంటి అంటే గతంలో మన భారతదేశంలో మనం చూసి ఉన్నాం. ఈ బెంగాల్ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఈ బెంగాల్ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో సో దీనిని 1905లో లార్డ్ కర్జన్ అనేటువంటి ఒక వ్యక్తి, లార్డ్ కర్జన్, సో 1905లో ఈ యొక్క లార్డ్ కర్జన్ అనేటువంటి ఒక బ్రిటిష్ రూలర్ ఈ యొక్క బెంగాల్ ప్రాంతాన్ని రెండుగా విభజన చేశారు రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో హిందూస్ అదేవిధంగా ఇస్లామిక్ అని. సో హిందూస్ అదేవిధంగా ఇస్లామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో విభజన చేశారు. సో 1905లో ఎప్పుడైతే బెంగాల్ అనేటువంటి ఏకంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మత ప్రాతిపదికన మతం రిలీజియన్ బేసిస్లో విడగొట్టారో అప్పుడు ఆ దేశంలో అల్లకొల్లాలు అనేటువంటివి జరగడం జరిగింది, డిఫరెన్సెస్ అనేటువంటి రావడం జరిగింది, రిలీజియన్ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి ఎక్కువగా పెరగడం జరిగింది. సో ప్రజలలో విభేదాలు అనేటువంటివి పెరగడం జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వారందరూ కూడా సపోర్ట్ చేయలేదు. నెక్స్ట్ ఇంకొక అంశం చూసుకుంటే ఈ రెండు దేశాల మధ్య ఎకనామిక్ టైస్ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఈ కలర్ మీకు కనిపిస్తున్నది, ఇక్కడ ఇది ఇండియాకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్. ఈ కలర్ ఏమో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ అండి. ఇదేమో ఈ యొక్క రెక్టాంగిల్ ఏమో బైలేటరల్కి సంబంధించింది, బైలేటరల్ ట్రేడ్కి సంబంధించింది. సో చూడండి ఇక్కడ 2009 నుంచి కూడా ఇండియాకి ఇజ్రాయెల్కి ట్రేడ్ ఏ విధంగా ఉంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇది ఇండియా. సో ఇక్కడ ఇండియా చూసుకుంటే 1845.6 US మిలియన్స్. ఇక్కడ ఇజ్రాయెల్ మనం చూసుకున్నట్లయితే 2890 ఎక్స్పోర్ట్స్ అండి. ఓకేనా? అంటే ఈ కలర్ ఏమో ఇజ్రాయెల్ దేశం నుంచి భారతదేశంలోకి వస్తున్నటువంటి వస్తువులు, ఈ కలర్ ఏమో ఇండియా నుంచి ఇజ్రాయెల్కి వెళ్తున్నటువంటి వస్తువులు. చూస్తే ఇక్కడ ఏమవుతుంది, ఈ యొక్క పిక్చర్ చూస్తే మీకు ఫైనల్గా మీకు అర్థం అవ్వాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య ఈ యొక్క ఫోటో ద్వారా మీకు అర్థం అవ్వాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య ట్రేడ్ అనేటువంటిది సర్ప్లస్ ఉందా, డెఫిసిట్ ఉందా అర్థం చేసుకోవాలి. సో ట్రేడ్ లోటు ఉందా, అధికంగా ఉందా, వాణిజ్యం అధికంగా ఉందా, లోట్లో ఉందా. సో ట్రేడ్ డెఫిసిట్ ఉంది అంటే వాణిజ్య లోటు అనేటువంటిది ఎక్కువగా ఉండటం జరిగింది. సో వాణిజ్య లోటు ఉంది. ఓకేనా? సో ఈ అంశాన్ని అయితే మీరు పరిగణలోకి తీసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏమని అడిగారంటే ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య వాణిజ్య లోటు ఉందా, వాణిజ్యం అధికంగా ఉంది అని చెప్పేసి గతంలో అడగటం జరిగింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే వాణిజ్య లోటు ఉంది అంటే ఇజ్రాయెల్ దేశం నుంచి భారతదేశానికి గూడ్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఓకేనా? ప్లస్ ఉంది. ఓకేనా? సో అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత మరి ఎగుమతులు దిగుమతులు మనం చూసుకున్నాం అనుకోండి. భారతదేశం నుంచి ఆ దేశానికి ఇజ్రాయెల్కి ఎక్కువగా ఎగుమతులు చూసుకుంటే జెమ్స్ అండ్ జ్యువెలరీస్, డ్రగ్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ కానీ, ప్లాస్టిక్ కానీ, ఇనార్గానిక్ కాంపౌండ్స్ కానీ ఎగుమతులు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ, పర్ల్స్ ముత్యాలు కానీ, సో ఎలక్ట్రానిక్స్ కానీ,
ఫ్యాబ్రిక్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఎగుమతి చేస్తూ ఉన్నామండి. దిగుమతులు మనం చూసుకున్నాము అనుకోండి, ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునేది పర్ల్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ, ప్రొఫెషనల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆప్టికల్ గూడ్స్ కానీ, సో ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా మనం దిగుమతి చేసుకుంటా ఉన్నామంటే కొన్ని మనం ఎగుమతి చేస్తూ ఉన్నాం, కొన్ని మనం దిగుమతి చేస్తూ ఉన్నామండి. ఓకే, సో దాని తర్వాత ఇంకొక అంశం, ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య ఒక గ్రూప్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ గ్రూప్ పేరే I2U2 అనేటువంటి గ్రూప్. ఆ గ్రూప్ పేరే I2U2 అనేటువంటి గ్రూప్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే I2U2 గ్రూప్లో ఉన్నటువంటి దేశాలు ఏవి అని అడిగారు. ఇంకొక ఎగ్జామ్లో I2U2లో సభ్యులుగా కానటువంటి దేశాలు ఏవి అని చెప్పేసి అడిగారు. సో వెరీ ఇంపార్టెంట్ I2U2 అనేటువంటిది. ఓకే, సో చూద్దాం ముందుగా. సో I2U2 అనేటువంటిది 2021 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో సభ్యులుగా ఉన్నటువంటి దేశాలు మనం చూసుకున్నట్లయితే, ఒకటి మన భారతదేశం, ఇండియా, 2 ఇజ్రాయెల్, 3 USA, 4 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో 4 దేశాలు చూడండి. ఇక్కడ I2U2 అంటే I 2 సార్లు, U 2 సార్లు, I ఇక్కడ 2 సార్లు, I ఇక్కడ 2 సార్లు వచ్చింది కాబట్టి I2, U 2 సార్లు వచ్చింది కాబట్టి U2, కలిపితే I2U2. క్లియర్ కదా? సో 4 దేశాలు కలిపి I2U2 అనేటువంటి ఒక అంతర్జాతీయ సమూహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ప్రాంతాలలో, ఈ దేశాలలో సైంటిఫిక్ పరంగా టెక్నాలజీని డెవలప్ చేయటం, ఎకనామిక్ పరంగా డెవలప్ చేయటం, అదేవిధంగా ఈ ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా ఉండటం. ఓకే, సో ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావటం, ఉమెన్ ఎంపవర్మెంట్ని, సో మహిళ సాధికారతని తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఈ గ్రూప్ అనేటువంటిది ఏర్పాటు అవటం జరిగింది. ఇదే I2U2ని ఇంకొక పేరుతో పిలుస్తూ ఉంటారు. ఏమని అంటే వెస్ట్ ఏషియన్ క్వాడ్ అని, లేదా మిడిల్ ఈస్ట్ క్వాడ్ అని, లేదా న్యూ క్వాడ్ అని పిలుస్తూ ఉంటారు అండి. సో ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్. ఇంకొక అంశం, క్వాడ్ అని వచ్చిన పేరు ఏంటి? క్వాడ్. ఎందుకు క్వాడ్ అంటే ఈ ప్రాంతాన్ని క్వాడ్ అని పిలుస్తూ ఉన్నారు అంటే లైక్ వెస్ట్ ఏషియా క్వాడ్ అని, మిడిల్ ఈస్ట్ క్వాడ్ అని, ఆ న్యూ క్వాడ్ అని ఎందుకు పిలుస్తూ ఉన్నారు అంటే దానికి ఒక కారణం ఉంది మిత్రమా. ఆల్రెడీ క్వాడ్ అనేటువంటి ఒక గ్రూప్ ఉండటం జరిగింది. అర్థమైందా? సో క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అనేటువంటి గ్రూప్ ఆల్రెడీ ఏర్పాటైంది. సో దానిలో ఉన్నటువంటి సభ్యులు మనం చూసుకున్నట్లయితే ఎలాగో భారతదేశం ఉంటా ఉంది. భారతదేశంతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దాని తర్వాత జపాన్ అనేటువంటి ఇంకొక దేశం, దాని తర్వాత ఆస్ట్రేలియా అనేటువంటి ఇంకొక దేశం ఉండటం జరుగుతూ ఉంది. సో టోటల్గా 4 కంట్రీస్ ఉన్నాయి. సో దీంట్లో కూడా 4 ఉన్నాయి. సో అవి కూడా అక్కడ 4 ఉన్నాయి. క్లియర్ కదా? సో దీని రిసెంబ్లెన్స్గా I2U2 ఫామ్ అయింది అని ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే డిఫెన్స్ కోఆపరేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనము ఆ దేశం నుంచి, ఇజ్రాయెల్ దేశం నుంచి ఇవన్నీ కూడా కొనుక్కొచ్చుకుంటా ఉన్నాం. లైక్ BB ర్యామ్ అనేటువంటి ఒక మిసైల్ కానీ, హర్రూప్ లాయిటరింగ్ మ్యూనిటేషన్ కానీ, పైథాన్ కానీ, స్పైస్ కానీ, పొపై కానీ, గ్రిఫెన్ గైడెడ్ బాంబ్స్ కానీ, స్పైక్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ కానీ. ఓకేనా? దాని తర్వాత అన్మ్యారీడ్ ఏరియల్ వెహికల్స్ అంటాం, అంటే డ్రోన్స్ కూడా కొనుక్కొచ్చుకుంటా ఉన్నాం. హెరాన్ అని, సర్చర్ అని, హరూప్ అని. దాని తర్వాత రాడర్స్, సెన్సర్స్ అండ్ రాడర్స్ కూడా మనం ఇజ్రాయెల్ దేశం నుంచి కొనుక్కొచ్చుకుంటా ఉన్నామండి. దాని తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్లో భాగమైనటువంటి బరాక్ శామ్ సిస్టమ్ మిసైల్స్ కానీ, స్పైడర్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, ఇవన్నీ కూడా మనం ఆ దేశం నుంచి కొనుక్కొచ్చుకొని మన భారతదేశంలో భద్రత కోసం, భద్రతా దళాల ద్వారా వాటిని మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. చూడవచ్చు ఇవన్నీ కూడా. సో ఇదంతా కూడా ఆ దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ. ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఏమని అడిగారంటే క్రింది వాని ఏ దేశాలలో ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని వాడుతూ ఉన్నారు
ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యూస్ చేస్తూ ఉన్నారు. ఏ దేశము అంటే ఇజ్రాయెల్ దేశము అండి. సో ఈ యొక్క వ్యవస్థ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లారీ టైప్ కనిపిస్తూ ఉందా, యాంటీనాస్ ఉన్నాయా, ఇక్కడ నుంచి ఒక మిసైల్ అనేటువంటిది లాంచ్ అవుతూ ఉందా. ఈ వ్యవస్థనే ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటాం. సో దీని యొక్క వర్కింగ్ మెకానిజం ఎట్లా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడవచ్చు, ఇవి లారీలు కనిపిస్తూ ఉన్నాయా, దీనిలో వెపన్స్ లోడ్ అయి ఉంటాయి. ఇక్కడ ఈ రాడార్ వ్యవస్థలు ఉండటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ వెహికల్ని, ఆ లారీగా ఉన్నటువంటి వెహికల్ని కనుక తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనుకోండి. సో ఈ వెహికల్ ఎక్కడైతే ఉంటుందో దాని పరిధి దాదాపు 70 కిలోమీటర్స్ వరకు అండి. ఇప్పుడు ఈ వెహికల్ ఇక్కడ పెట్టారు, ఈ రాడార్ వ్యవస్థ ఇట్లా పెట్టారు, ఎయిర్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇక్కడ పెట్టారండి. సో దీని పరిధి 70 కిలోమీటర్ల వరకు ఆ ప్రాంతంలోకి శత్రు దేశాలకు చెందినటువంటి మిసైల్స్ కానీ బాంబులు కానీ వచ్చినటువంటి వెంటనే దీని నుంచి ఈ యొక్క బాంబ్స్ అనేటువంటివి, ఈ యొక్క మిసైల్స్ అనేటువంటివి లాంచ్ అయ్యి వాటిని ధ్వంసం చేస్తాయండి. ఇప్పుడు మన పాత సినిమాల్లో మనం చూస్తుంటాం, లైక్ పాత సినిమాల్లో, పౌరాణిక సినిమాల్లో మనం చూసుకున్నప్పుడు ఇటుపక్క నుంచి బాణం వేస్తే అటుపక్క నుంచి ఇంకొక బాణం వచ్చి ఆ బాణాన్ని ధ్వంసం చేస్తుంది. అదే టెక్నాలజీని ఇజ్రాయెల్ ఇప్పుడు ఉపయోగిస్తూ ఉంది. సో దీన్ని ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ అంటాం. సో వెహికల్ ఇక్కడ ఉంది కదా, ఈ రేడియస్లో, ఈ 70 కిలోమీటర్స్ రేడియస్లో ఎటువంటి బాంబ్స్ వచ్చినా కానీ దీని నుంచి మిసైల్స్ అనేటువంటివి లాంచ్ అయ్యి వాటిని ధ్వంసం చేయడం జరుగుతూ ఉంది. అట్లా టెక్నాలజీని ఇజ్రాయెల్ వాడుతూ ఉంది. ఇదే టెక్నాలజీ భారతదేశం దగ్గర లేదా అంటే భారతదేశం దగ్గర కూడా ఉన్నది. సో భారతదేశం దగ్గర కూడా ఈ టెక్నాలజీ ఉంది, మనం తెచ్చుకున్నాం. S-400 సేమ్ అదే టెక్నాలజీ. S-400 అనేటువంటి డివైజెస్ ద్వారా ఇది రష్యా వాళ్ళు తయారు చేశారు, వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కొచ్చుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొచ్చుకొని అదే టెక్నాలజీని భారతదేశం సరిహద్దులు అనేటువంటి పాకిస్తాన్ దగ్గర చైనా దగ్గర మనం వాడుతూ ఉన్నాం. క్లియర్ కదా. సో అదే టెక్నాలజీ భారతదేశం దగ్గర కూడా ఉంది అండి. ఇది ఇక్కడ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత వ్యవసాయానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ మనం చూసుకున్నట్లయితే ఇండియా ఇజ్రాయెల్ మధ్య వ్యవసాయం డెవలప్మెంట్ కోసం అగ్రిమెంట్స్ చాలా జరిగి ఉన్నాయి. వాటిలో ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే ఇజ్రాయెల్ దగ్గర ఒక టెక్నాలజీ ఉంది, ఇజ్రాయెల్ దేశం దగ్గర ఒక టెక్నాలజీ ఉంది. ఏంటి ఆ టెక్నాలజీ అంటే, వారి దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటిని మంచినీరుగా మార్చి ఆ మార్చినటువంటి నీరుని దేనికి వాడతామండి, త్రాగునీరుగా, అదేవిధంగా ఆ నీరుని వ్యవసాయం కోసం వాడేటువంటి టెక్నాలజీ ఉంది. ఇజ్రాయెల్ దేశం దగ్గర సముద్రంలో ఉన్నటువంటి నీరుని కలెక్ట్ చేసినటువంటి నీరుని మంచినీటిగా మార్చి దాన్ని తాగడానికి అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగించుకున్నటువంటి టెక్నాలజీ ఆ దేశంలో ఉంది. సో ఆ టెక్నాలజీని నరేంద్ర మోడీ గారు ఆ దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ అగ్రిమెంట్ చేసుకున్నాం. సో ఇక టెక్నాలజీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ని మన భారతదేశానికి వారు ఇవ్వటం జరిగింది. సో ఇదే టెక్నాలజీని మనం లక్షద్వీప్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఈ టెక్నాలజీని మనం ఎస్టాబ్లిష్ చేసామన్నమాట. సో అక్కడ ఎస్టాబ్లిష్ చేసి లక్షద్వీప్ ప్రాంతం చుట్టూ కూడా సముద్రం నీరే ఉంటుంది కదా. ఏ సముద్రం? అరేబియన్ సముద్రం. సో అరేబియన్ సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరుని కలెక్ట్ చేసి ఆ నీరుని లక్షద్వీప్లో ఉన్నటువంటి ప్రజలకు తాగటానికి ఇస్తూ ఉన్నాం. సో ఆ టెక్నాలజీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? ఇజ్రాయెల్ దేశం నుంచి తీసుకొచ్చాం అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇదే టెక్నాలజీ భారతదేశంలో లక్షద్వీప్ ప్రాంతంలో మనం వాడుతూ ఉన్నాం. ఇటీవల ఇండియాకి మాల్దీవ్స్కి 2 దేశాల మధ్య గొడవ వచ్చినప్పుడు, ఇష్యూస్ వచ్చినప్పుడు వెంటనే ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళీ ఆ యొక్క ఈ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి భారతదేశానికి ఇవ్వటం జరిగింది. చూడవచ్చు ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు చూడొచ్చండి. ఇక్కడ సముద్రంలో ఉన్నటువంటి నీరును కలెక్ట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, ఈ పైపుల ద్వారా సముద్రంలో ఉన్నటువంటి నీరును కలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఒక ఫిల్టర్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఫిల్టర్లో కొన్ని ఛాంబర్స్ లైక్ కార్బన్, ఈ ఫిల్టర్ లోపల
కార్బన్ మెటీరియల్ కానీ లేదంటే శాండ్ పార్టికల్స్ కానీ ఇసుక రేణువులు కానీ ఇవి ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే, సో దీని గుంటా వెళ్ళేటువంటి నీరు కార్బన్ పార్టికల్ ద్వారా లేదు అంటే ఈ యొక్క శాండ్ పార్టికల్స్ ద్వారా ఈ యొక్క ఉన్నటువంటి సాల్ట్ అంతా కూడా ఫిల్టర్ అవుతుంది. సో ఫిల్టర్ అయ్యి ఆ నీరు మళ్ళీ దీంట్లోకి పోతే సో దీనికి అడిషనల్గా బయట నుంచి ఒక ఎనర్జీ ఇచ్చి దీనిలో ఉన్నటువంటి ఉప్పు నీరుని కానీ ఉప్పు మొత్తాన్ని కానీ మినరల్స్ని కానీ మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసి కిందకి పంపించేస్తారు. సో నీటిలో ఉప్పు, సోడియం, క్లోరిన్ లాంటివి అన్నీ కూడా పోతే బయటకు వచ్చేదే ఫ్రెష్ వాటర్ అనమాట. సో ఆ ఫ్రెష్ వాటర్నే మనం తాగడానికి వాడుతూ ఉన్నాం. ఆ ఫ్రెష్ వాటర్నే వ్యవసాయానికి కూడా వాడుతూ ఉన్నారు. సో టెక్నాలజీ ఇప్పుడు భారతదేశంలో ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇజ్రాయెల్ దేశం నుంచి మనం తెచ్చుకున్నాం అనమాట. చూడొచ్చు ఇవన్నీ కూడా అవి ఫిల్టర్స్. డీసాలినేషన్ ప్లాంట్స్ అంటాం. ఈ ప్లాంట్స్నే డీసాలినేషన్ ప్లాంట్స్గా పిలుస్తూ ఉంటాం. ఇక దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీని ఇక్కడ డెవలప్ చేయడానికి ఇండియా, ఇజ్రాయెల్ కలిసి ఒక ఫండ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఫండ్ అంటే ఒక నిధి అండి. ఒక నిధిని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఆ నిధి పేరు ఏంటి? ఇండస్ట్రియల్ R&D అండ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఫండ్ అండి. అర్థమైందా? సో ఆ నిధి పేరు ఏంటి అంటే ఇండియా, ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఫండ్, దాన్నే I4F అంటాం. అంటే ఐ అనేటువంటిది 4 టైమ్స్ వచ్చింది. చూడవచ్చు కదా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇండియాలో ఐ ఉంది, ఇజ్రాయెల్లో ఐ ఉంది, ఇండస్ట్రియల్లో ఐ ఉంది, ఇన్నోవేషన్లో ఐ ఉంది. సో 4 ఐలు అంటే I4F, తర్వాత F ఉంది, ఫండ్ అనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అండి? రెండు దేశాలు కలిసి సాంకేతికంగా కొత్త టెక్నాలజీలను డెవలప్ చేయటం. సో కొత్త టెక్నాలజీ డెవలప్ చేసి ఆ టెక్నాలజీ ఓరియంటేషన్లో మిషనరీ, సో కొత్త మిషన్స్ని తయారు చేయటం చేసి అవన్నీ కూడా రెండు దేశాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపయోగించడం అనమాట. క్లియర్ కదా? సో ఇదొక R&D ల్యాబ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో కొన్ని గ్యాస్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ ప్రాంతాల్లో మీరు చూడవచ్చు, ఇక్కడ ఇజ్రాయెల్ దేశం పరిధిలో ఇక్కడ గ్యాస్ ఫీల్డ్స్ ఉన్నాయి. లైక్ అవి తమార్ అని, లెవితాన్ అనేటువంటిది. ఓకే, సో వీటిపైన, సో ఆ గ్యాస్ ఫీల్డ్స్ పైన హక్కులను భారతదేశానికి ఇజ్రాయెల్ కేటాయించింది. సో భారతదేశానికి చెందినటువంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ విదేశ్ అని, ఈ భారతదేశానికి చెందినటువంటి కంపెనీలు. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ విదేశ్ అని, భారత్ పెట్రోలియం రిసోర్సెస్ కంపెనీ అని, ఇండియన్ ఆయిల్ అని, ఆయిల్ ఇండియా కంపెనీలు అని ఉన్నాయి. సో వీటికి ఆ యొక్క గ్యాస్ని, ఆయిల్ని వెలికి తీసేటువంటి పర్మిషన్ని ఇజ్రాయెల్ దేశం ఇచ్చింది. ఇది ఒక బెనిఫిటే కదా. సో అవే అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్లో ఆయిల్ మనం ఎక్స్ప్లోర్ చేసుకొని వెలక తీసి మన భారతదేశానికి పంపించుకొని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ ఇజ్రాయెల్ దేశం చెందినటువంటి వారు భారతదేశంలో కూడా నివసిస్తూ ఉన్నారు. సో ఇజ్రాయెల్ మూలాలనేటువంటి వారు జూదులు అంటామా లేదా జ్యూస్ అంటామా? ఓకే, సో వాళ్ళు భారతదేశంలో నివసిస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ముంబైలో నివసిస్తూ ఉన్నారు, దాని తర్వాత కేరళ దగ్గర కొచ్చిన్లో ఉన్నారు, వెస్ట్ బెంగాల్లో ఉన్నారు. దాంతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా జూదులు లేదా జ్యూస్ అనేటువంటి వారు నివసిస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇజ్రాయెల్కి పాలస్తీనా గురించి, కాన్ఫ్లిక్ట్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఒకసారి ముందు మనం వాటి యొక్క మ్యాప్స్ చూద్దాం. ఓకే, సో 1970లో 1917వ సంవత్సరంలో ఈ విధంగా మ్యాప్ ఉండేది. ఈ ప్రాంతం అంతా కూడా ఇజ్రాయెల్ ప్రాంతం, ఇదంతా కూడా ఇజ్రాయెల్. అక్కడక్కడ వైట్ కలర్ చుక్కలు ఉన్నదేమో ఇజ్రాయెల్. ఓకే, సో ఈ డాట్స్ ఇక్కడ ఇది ఇజ్రాయెల్, ఇదంతానేమో పాలస్తీనా. దాని తర్వాత ఈ పాలస్తీనా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు క్యాప్చర్ చేయడం మొదలుపెట్టారు. సో క్యాప్చర్ చేస్తూ 1948 1967 మధ్య మ్యాప్ ఈ విధంగా ఉంది. సో ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు పాలస్తీనా, వీళ్ళు ఇజ్రాయలీస్ అన్నట్టు. ఓకేనా? సో చూడచ్చు, అంటే ఇది 1917లో ఉన్నటువంటి మ్యాప్ చూడండి, ఇక్కడ సేమ్ కలర్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా పాలస్తీనా, వీళ్ళు ఇదేమో ఇజ్రాయలీస్ అనమాట.
దాని తర్వాత జూన్ 1967 ఈ విధంగా ఉంది. ఈ పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రాంతం లైక్ దీన్నే వెస్ట్ బ్యాంక్ అంటాం, దీన్నే మనం ఏమని పిలుస్తామండి, వెస్ట్ బ్యాంక్ అని పిలుస్తాం, దీన్నే గాజా అని పిలుస్తూ ఉంటాం. ఓకే, సో ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా ఇజ్రాయేలీలు మొత్తం కూడా ఈ యొక్క ప్రాంతాన్ని క్యాప్చర్ చేస్తూ వస్తున్నారు. ఫైనల్గా ఇప్పుడు ఉన్నటువంటి మ్యాప్ అనమాట. ఇంకా ఫర్దర్గా చూస్తే ఇప్పుడు ఇజ్రాయెల్కి పాలస్తీనాకి యుద్ధం జరుగుతూ ఉంది కదా, సో ఈ ప్లేసెస్ కూడా ప్రస్తుతము లేవు, కంప్లీట్గా ఈ ప్రాంతం అంతా కూడా ఇజ్రాయెల్ వశం అవడం జరిగింది, రైట్. సో ఇవి ఇప్పుడు ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మేము ముందుకు రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఈశ్వర్. థ్యాంక్ యూ.